ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం. వ్యవసాయం. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవసాయం మీద పెట్టిన దృష్టి, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దృష్టి ఎలా ఉందండి? ఆయన జనభూమి కమిటీ మీదే పెట్టాడు. ఉమ్, చంద్రబాబు జనభూమి కమిటీలు, ఆ జనభూమి కమిటీలకే ఇప్పుడు జనం చూస్తున్నారు. ఆ పార్టీ నాయకులు ఆ జనభూమి కమిటీలు రావాలి, దోచుకు తినాలి. ఈ జగన్ గారు పెట్టిన పథకాలు అన్నీ బ్యాంకులో నొక్కి ఖాతాలో పడిపోతున్నాయి. వాళ్ళు బాధపడిపోతున్నారు. జనము కమిటీలు పెడతారు, ఇవన్నీ తీసేస్తాం ఖాయం. అందుకే ఈ ఆరోపణలన్నీ టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ చేసేది అందుకే వాళ్ళకి అందతలేదు కండి. ఇప్పుడు ఇటువరకు జగన్ కమిటీలు పెట్టి వాళ్ళ ప్రెసిడెంట్లు వాళ్ళ నెంబర్లు ఎవరికైనా పింఛన్కి వెళ్తే తీసేసేవాళ్ళు, మళ్ళీ రామునేవాళ్ళు. ఇక అక్కడికి వెళ్ళి ఏరే వాళ్ళు రెండో పార్టీకి ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు జగన్ గారికి అదేం లేదుగా. తెలుగుదేశం అని లేదు, జనసేన అని లేదు, పవన్ కళ్యాణ్ అని లేదు, ఒకరితో సంబంధం లేదుగా. ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చినాక ఎవరింటికి వెళ్ళి వాళ్ళే రాజకీయాలు ఇస్తున్నారుగా. ఇటు వరకు ఒక్కొక్క మొసలతో రావాలంటే పంచాయతీ ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఆటో వేసుకుని. ఇవాళ లేవు, రేపు రామునేవాళ్ళు. రేపు రామంటే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు 100-200 చేసి ఇంకో నెల వస్తే ఈ నెల రాలేదు డబ్బులు, ఇంకో నెల రామునేవాళ్ళు. ఈ ఖర్చులు అయినాయి మాకు ఆయన 400-300 మినాయిచ్చి ఆ 500 చేతిలో పెట్టేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు నష్టపోయిన రైతులందరికీ సహాయం చేస్తున్నాను, ఈసారి రైతులందరూ నా వైపే ఉంటారు, టీడీపీ వైపే ఉంటారు అంటున్నారు. అసలు ఆయన నిఖరం లేదు కండి. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? రేపు ఎమ్మెల్యేయా ఎంపీయా? ఎమ్మెల్యేకి నుంచి ఉంటాడు, ఎంపీకి నుంచి ఉంటాడు. అసలు పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఆల్రెడీ అసలు ఆయన మాటలు నమ్మాడు. పెచ్చాళ్ళు నమ్మాలి. ఏది ఇక అమ్మకు లేదు. ఓటు రానాలు 25 మంది 20 మందో చిందులేసుకు డప్పులు కొట్టి చిందులేసారు. పవన్ కళ్యాణ్ వస్తే ఇక్కడ మళ్ళీ వెనకటి చీత వస్తుంది అనేది అందరూ ప్రజల్లో తేలిపోయింది బజార్లో అంట. పవన్ కళ్యాణ్ గెలవటం జరగదు. అంటే వంగవీటి రంగా గారిని చంపిన పార్టీలోకే మళ్ళీ ఆయన చేరడం ఒక విమర్శలకు దారితీస్తుంది. ఒక కాపు సంఘం చేశారుగా, ఆయన ఇచ్చాడుగా. వంగబెట్టి ఆయన ఇవాళ నరేంద్ర గారు ఇచ్చాడుగా. ఏమి ఇచ్చాడు? అదంతా చదవండి, మీకే అర్థమవుద్ది. నాకు చదువు లేదు, గుడ్డి చదువు అని ఒకటికాడ చదవాల. నరేంద్ర మోడీ ఇచ్చిన వాటికి అది సావాలి. మా కాపులు అని కొట్టుకునే వాళ్ళు సావాలి. ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజుని రైలు తగలబెట్టి అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? కాపులు ఎన్ని బాధలు పెట్టారు? భార్య అని కానీ ముద్రగడ పద్మనాభం వాళ్ళ కొడుకు వాళ్ళని ఇబ్బందులు పెట్టారా పెట్టలేదా? పెట్టారు. కానీ అంటే ఇప్పుడు అందుకేనా వైసీపీలో జాయిన్ అయిపోయింది ఆయన ఎవరు? ముద్రగడ పద్మనాభం గారు. మరి అంతే, ఆయన చేసే తప్పు పనులు. ఇప్పుడు ఒకే పాట చంద్రబాబు ఎంత చెబితే అంతేనండి. పవన్ కళ్యాణ్కి ఛాన్స్ లేదు. పవన్ కళ్యాణ్ అసలు ఆ సీట్ కాడ ఇచ్చుకోలేడు. అదేనా ఇప్పుడు పిఠాపురం దొరబా చోరకొండ అతను అంటున్నాడుగా, నేను బిచ్చి పెట్టాను పవన్ కళ్యాణ్కి, నా సీటు వరకు నా బిచ్చి ఇచ్చాను అని అంటున్నాడా అంటలేదా? మరి ఆయనే పక్క నుంచి గెలిపించుకుంటాను అంటున్నాడు. ఏది అవి మామూలే. నేను అన్నా గెలిపించుకుంటాడు. రేపు తేలుతుందిగా. ఎన్నాళ్ళు 3 నెలల్లో అన్ని మన బండారాలు తేలిపోతాయి. 3 నెలల్లో నువ్వు అసలు రైతు ఇది పచ్చి నువ్వు ఎవరు పార్టీ చేసుకో. నువ్వు అసలు నువ్వు ఎన్ని కేసులు? 68 సీట్లు మాకు అన్నారు. ఇప్పుడు ఎన్ని సీట్లకు వచ్చినాయి? 21కి వచ్చినాయి. ఆ 21లో 6-7 రేపు బీజేపీకి సరిదిద్దే సిద్ధంలో ఉన్నాడు చంద్రబాబు. ఇప్పుడు ఆఖరి 10 మిగులుతాయి పవన్ కళ్యాణ్కి. ఇక్కడ బీజేపీలో కూడా ఇచ్చే సీట్లు కూడా ఓడిపోయే క్యాండిడేట్లు ఉన్నాయి. బీజేపీకి ఇస్తమే మాకు ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయండి. బీజేపీకి కలుత్తమే మాకు ఇంకా ఓట్లు కలుస్తాయి. 10వ వరకు ఇంకా మాకు మెజార్టీ వస్తాయి. బీజేపీ కలిసిన వల్ల మాకేం లాచు లేదు. బీజేపీలో కలతం వల్ల ముస్లింలు మైనార్టీలు వీళ్ళంతా మా ఎమ్మటే ఉంటున్నారు. కమిటీలు కూడా అటు వరకు ఇది చంద్రబాబు అమ్మటే వేశారు. ఇప్పుడు బీజేపీ కలిసినాక కమిటీలు కూడా మళ్ళీ మా పక్కే వస్తున్నారు. ఇది నామినేషన్లు అయ్యే వరకే తుడుచుకుపోతామే. 3 పార్టీలు తోసుకుపోతాం. 3 పార్టీలు లేదు. ఒకటి మీద 10 మంది యుద్ధం చేస్తే ఏంటి సిద్ధం అంటున్నాడు జగన్. దేనికైనా నేను సిద్ధం, యుద్ధం అని వాళ్ళు అంటున్నారు ముగ్గురు. అది అంటమే ప్రజల్లో ఇంకా ఇది ఒక నాయకుడు, గొప్ప అయిన నాయకుడు జగన్. గెలుపు వాడికి వచ్చింది కాదు, దమ్ముండ నాయకుడు జగన్. మీరు ఆ నాయకుడిని గెలవలేక మీ 4-5 ఏకమైంది. జగన్ వాడిద్దామనే కంటే మీరు ఆ 4-5 ఏకమైందే. దమ్మైన నాయకుడు ఎవడు? ఇప్పుడు జగనే. ఎవడు గెలిచినా జగనే, వాడినే జగనే. ఇప్పుడు జగన్ గారు చొక్కా మడత పెడతానంటే బాబు గారు కుర్చీ మడత పెడతానంటారు. దాని మీద మీరు చొక్కా
వైసీపీ నాయకులందరూ చొక్కా మడత పెడతానంటే టీడీపీ నాయకులందరూ కుర్చీ మడత పెడతానంటే పెడతారు. ఇప్పుడు ఎవరు పార్టీ ఆడు చెప్పుకునేది ఏలాకోలం చేసేది, అది ఒకడుండ అనేది ప్రచారం చేసుకునేది, అది తప్పులేదు. కుర్చీపై ఎవరు పెడతారో నిన్ను నన్ను ప్రజలు పెడతారు. ప్రజలతో ఉందా నేనైతే కాదు, నువ్వైతే కాదు. మిమ్మల్ని కుర్చీ మొదలు పెడతారో ఏది మొదలు పెడతారో రేపు ఎన్నికలో ఈ డోకరా మహిళలు కానీ డోకరా గూపులు కానీ కానకుండా నీ కుర్చీ మడత పెడతారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 2024లో ఈ నియోజకవర్గం అవనగడ్డ నియోజకవర్గంలో రమేష్ బాబు గారు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా గత 5 సంవత్సరాలు? ఉన్నాయండి. ఆయనగా పోయిన ఎలక్షన్గా 21,750 ఓట్లు వచ్చినాయి. ఈసారి రెండోసారి ఈ తేబా 28-29 ఏళ్ళు ఓట్లు వస్తాయి నా నమ్మకం. పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి 175 ఆయన అన్నట్టు సీట్ చేసుకుంటాడు. అంటే కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని స్క్లీమ్ ఎత్తున్నా ఇప్పుడు కుప్పంలో అసలు లేదుగా, నుంచోటానికి కూడా లేదు, జడుతున్నాడుగా. కుప్పంలో కానీ నుంచోటానికి కూడా జడుతున్నాడు. ఎక్కడ చెప్పేది చెప్పుకునే దమ్మే ఉందా? మేము వెళ్ళి ప్రజలకు చెప్పుకునే దమ్ము ఉందా? జగన్కు దమ్ము ఉందా? దమ్ము అయిన నాయకుడు జగన్. అయితే ఈసారి జగన్ గారు వస్తారంట. జగన్ గట్టిగా వస్తారు. 125 ఎంపీ సీట్లు గ్యారెంటీ, 175 ఎమ్మెల్యే సీట్లు గ్యారెంటీ. వీళ్ళు ఎన్ని వాగినా ఎన్ని చిందులు వేసినా ఏమీ లేదు.